చంద్రబాబా, కళ్యాణ్ బాబా ఈ ఇద్దరి ఆశ్రమంలో ఉన్నటువంటి శాంతి కాముకులు కొత్త సంవత్సరం సందర్భంగా శాంతి ప్రదర్శన గుంటూరు వెస్ట్లో నిర్వహించారు. శాంతి, సౌఖ్యం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కోరుకుంటూ రాష్ట్రంలో శాంతి సౌఖ్యం నెలకొనాలని వారు చేసినటువంటి శాంతి యాత్రను ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే వారు అందరికీ ఆదర్శప్రాయం, వారు నడిచేటటువంటి దారి మనందరికీ అనుసరణీయం. అటువంటి దారి వారు ఎంచుకున్నారు ఆ శాంతి కాముకులు. ఒక్కసారి చూపించండి శాంతి కాముకుల శాంతి ప్రదర్శన, ఒక్కసారి మనం కళ్ళారా చూద్దాం. అది శాంతి స్థాపనకు చంద్రబాబా, కళ్యాణ్ బాబా వారి అనుచరులు నిర్వహించినటువంటి శాంతి కార్యక్రమం. అది పైకి నీతులు చెబుతారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పైకి ఎన్ని నీతులంటే ఇక చంద్రబాబు చెప్పే మాటలు వింటే మహాత్మా గాంధీ తరువాత ఈయనే నిజమైన అహింసావాది అని అనుకోవాలి ఎవరైనా. ఇక పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ గుండాలు, వైసీపీ రౌడీలని రెచ్చిపోయి మాట్లాడతారు. అక్కడ ఎవరు సార్ గుండాలు ఎవరు, రౌడీలు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గూండాలతో గ్లాసు గూండాలు కూడా కలిసిపోయారు. ఇప్పుడు ఇంతకాలం మనం చూస్తూ వచ్చాం మాచర్ల, గుడివాడ, గన్నవరం, పుట్టపర్తి, పొంగనూరు, అంగళ్ళు, ఒక్కచోట కాదు కనిపించిన ప్రతి నియోజకవర్గంలో, భీమవరం ఈ విధంగా దాడులు చేశారు. ఇప్పుడు మీరు కూడా తోడయ్యారు. విడుదల రజని మంత్రివర్యులు కార్యాలయం ప్రారంభించుకోబోతున్నారు. అక్కడ కొత్త కార్యాలయం ఏర్పాటు చేశారు. దానిపైన దాడికి దిగారు. ఏంటంటే రాత్రంతా మనకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ఏ స్థాయిలో ఉంటారో, ఏం చేస్తూ ఉంటారో. కొత్త సంవత్సరం అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలిసి ఊహించుకోవచ్చు. ఆ పని చేసి ఈ దాడులకు తెగబడ్డారు. ఎస్ కిలర్ రోషయ్య గారు, ఏంటి దాడులు? ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందా రాష్ట్రంలో? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, అలాగే ప్రసాద్ గారు కూడా నమస్కారం. ఈశ్వర్ గారు, ఇక్కడ ఏదైతే బీసీ మహిళా మంత్రి రజనీ గారి ఆఫీసు జనవరి 1వ తారీఖు ప్రారంభోత్సవం చేస్తారని చెప్పి తెలుసుకొని అక్కడ ఆఫీస్ మీద దాడి చేయటం అనేది నిజంగానే ఎవరు కూడా సహించేది కూడా కాదు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఇవాళ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు ఒక మనస్తత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ప్రశాంతంగా ఎక్కడ కూడా ఆయన కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించడం వల్ల ఎక్కడా కూడా ఏ గ్రామీణ స్థాయిలో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఉనికి అనేది లేకుండా పోయింది. ఇవాళ ఆ ఉనికిని కాపాడుకుంటాని కోసం ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలియకుండా చేస్తూ ఉంటాడు. అంటే తెలియకుండా అంటే వాళ్ళ మిగతా వాళ్ళకి తెలియదు అనుకుంటాడు, కానీ ఆయన ఇలాంటివన్నీ కూడా చేసి పైకి నీతులు మాట్లాడతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటంటే, ఆయన మొట్టమొదటి నుంచి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఆయన అంతటికి మేధావి లేడు, ఆయనే సెల్ ఫోన్ కనిపెట్టాడు, ఆయనే టెక్నాలజీ కనిపెట్టాడని గొప్పలు చెప్పుకునే వ్యక్తి క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏం చేశారని చూస్తే ఏముండదు, కనబడదు. కానీ తనకు తాను హైప్ చేసుకుంటూ పోతాడు. మిగతా వాళ్ళు ఎవరో పనికిరారు, ఆయన ఒక్కడే పనికొచ్చేవాళ్ళలాగా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ఏదైతే దాదాపు పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈరోజు వాళ్ళ జీవనశైలిలో మార్పు రావడానికి ఆయన చేస్తున్న కృషిని ఇవాళ గ్రామీణ స్థాయిలో ప్రతి వ్యక్తి అది పూర్తిగా రుచి చూశాడు, అనుభవిస్తూ ఉన్నాడు. అది ఏ పార్టీ అయినా అవని, అది వైసీపీ అవని, టీడీపీ అవని, జనసేన అవని. కానీ సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబానికి అందించడం వల్ల క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో అన్ని చోట్ల ఎక్కడ కూడా టీడీపీ క్యాడర్ అనేది కనబడకుండా పోయింది. ఇవాళ ఆ ఉనికిని కాపాడుకోవడానికి కోసం ఎక్కడో చోట టీడీపీ క్యాడర్ని రెచ్చగొట్టి ఏదో విధంగా తప్పు చేసి వైసీపీ మీద దాడి చేయడం, వాళ్ళ మీద బురద వేయటం, మళ్ళీ క్యాడర్ని రెచ్చగొట్టి తన క్యాడర్ని తను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం మనం ఒక సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. పొంగనూరు చూసాం, అంగళ్ళు చూసాం, గన్నవరం చూసాం, వినుకొండ చూసాం, బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేయటం, నిన్నటి రజనీ గారి ఆఫీస్ చూసాం. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక పథకం ప్రకారం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ క్యాడర్ని కొద్దిగా అసలే లేని క్యాడర్ని, సతీలు పడిన సైకిల్ని ఏదో విధంగా లైన్లో పెట్టాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు ఇలాంటివి చూస్తూ ఉన్నాడు. రెండోది, ఇందాక మీరు ఏదైతే చెప్పారు పవన్ కళ్యాణ్ గారిది, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వాడుకుంటా ఉన్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయనకి రాజకీయం తెలీదు. రాజకీయం తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు,
పవన్ కళ్యాణ్ మీరు చూసుంటారు గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఇష్టారాజ్యంగా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే విపరీతంగా ఒంటెత్తు పోకలు పోయి విపరీతంగా తిడతా ఉన్నారో ఇదేంటంటే కులాన్ని రెచ్చగొట్టి చంద్రబాబు ఎవరైనా సరే ఒక అధికారంలో పార్టీని ఏదో ఒకటి రెచ్చగొట్టి ఏదో చేస్తే ఎక్కడన్నా ఏదైనా చిన్న గొడవ కేసు పెడితే దాన్ని ఆ కులానికి ఆపాదించి ఆ కులాన్ని ఆ పార్టీకి వ్యతిరేకం చేయాలని తాపత్రయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా చేసిన మాట ఇది చాలా మంది గుర్తించట్లా. ఇవాళ చాలా మంది అమాయకులైన కాపు సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఇది గుర్తించలేని విషయం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు స్కెచ్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాసిచ్చి నువ్వు ఎట్లా పడితే అట్లా తిట్టే జగన్మోహన్ రెడ్డి గారిని దాని వల్ల నీ కులం మాకు సపోర్ట్ గా వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు స్కెచ్. సో ఆ విధంగా నోటికొస్తే వైసీపీ రౌడీలు అంటారు. వైసీపీ రౌడీల్ని ఒక్కొక్కనంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక రౌడీనే ఆయన దృష్టిలో. వాళ్ళందరినీ బేడీలు వేసి లాక్కెళ్తాడు, సంఖ్యలు వేసి లాక్కెళ్తాడు, బట్టలు ఇప్పి లాక్కెళ్తాడు, నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. మరి ఇప్పుడు ఈ కళ్యాణ్ బాబా ఆశ్రమంలో పెరిగినటువంటి శాంతి కాముకులు చేసినటువంటి విధ్వంసం పైన కళ్యాణ్ బాబా గారు ఏం చెప్పాలి? ఆయన స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి చివరికి ఏం మిగలదు అతనికి. ఇవాళ చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్లో అతను ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, పెద్ద గొయ్యి ఉంటుంది. సో ఇవ్వాలనే నేను అక్కడ ఉన్న జన సైనికులు కానీ వాళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆ ఉచ్చులో పడవద్దు. ఆ ఉచ్చులో పడి మీరు కూడా అనవసరంగా కేసులు ఇరుక్కొని నానా రప్చర్ చేసుకొని మీరందరూ కూడా ఇలాంటి దాంట్లో మీరు చేరొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఇవాళ అల్లను సృష్టిస్తే ఏ ప్రభుత్వం ఊరుకోదు, కఠిన చర్య తీసుకుంటుంది. ఆ తీసుకునే దాంట్లో వాళ్ళు ఇరుక్కుపోయి చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేసే ఫ్యాక్టరీగా మీరు ఏదైతే ఫ్యాక్టరీ అంటున్నారో ఇలాగా తయారు చేసే ఫ్యాక్టరీగా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున స్కెచ్ వేశాడనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ ఇది ఎన్నికల ముందు మరిన్ని పెరిగే ప్రమాదం ఉంది. ఎన్నికల ముందు మరిన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు చాలా నియోజకవర్గాలు చూస్తూ వచ్చాం కదా, రేపు ఎన్నికల ముందు ఇలాంటి అల్లర్లు సృష్టించడము, అలజడులు రేపడము, దాడులు చేయించడము, ఈ లోకేష్ యువగళం జరిగినటువంటి ప్రతి చోట కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారో వాళ్ళ ఇళ్ల ముందుకెళ్ళి పెద్ద పెద్ద సౌండ్ డీజే సౌండ్లు పెట్టడము, రెచ్చగొట్టడము, వీళ్లే దాడులకు పాల్పడడం ఇవి చేశారు. రేపు ఇవే జరుగుతాయి. మిమ్మల్ని ఏమో వైసీపీ గొండాలంటారు, మిమ్మల్ని ఏమో వైసీపీ రౌడీలు అంటారు. చేసే పనులన్నీ వాళ్లే చేసుకుని పోతూ ఉంటారు. అవును ఈశ్వర్ గారు, ఎందుకంటే మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే మీరు 1 సంవత్సరం నుంచి వెనక్కి తిరిగి చూస్తే చంద్రబాబు నాయుడు అంగళ్ళలో ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా రెచ్చగొట్టాడు, అదేవిధంగా లోకేష్ బాబు ఏం చేశాడు, పాదయాత్రను మొదలుపెట్టి ఆ పాదయాత్ర మొదలుపెట్టి నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఏదో ఎర్ర బుక్ అంటే ఏదో చూసి ఎవరు భయపడిపోతారన్నట్టుగా ఎర్ర బుక్ ఉంది, ప్రభుత్వ అధికారుల్ని భయపెడతాం లేకపోతే ఇంకోళ్ళని భయపెడతాం, ఈ విధంగా రకరకాలుగా అంటే ప్రజల్ని రెచ్చగొడతాం వాళ్ళ మాటలతో. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఇవాళ మేము ప్రతి మీటింగ్లో ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం చేసినంత మంచి ఏ ప్రభుత్వం ఈ యావత్ భారతదేశంలో ప్రజలకు మంచి చేయాల. ఇవాళ 170 మంది ఈ రాష్ట్రంలో పేదరికం ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ జీవనశైలిలో మార్పు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇవాళ ఒక గట్టి సంకల్పంతో ఇవాళ ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు పయనిస్తుంది. అభివృద్ధి అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి కాదు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిస్తేనే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ, పరిపాలన విధానంలో ఆయన తీసుకొచ్చిన పెను మార్పులు ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు. ఇలాంటి పునాదులు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. అందుకనే నేను 14 సంవత్సరాలు ఉన్నాను, నేను చేయలేకపోయాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే ఒక అక్కసుతో, ఒక జలసీతో చంద్రబాబు నాయుడు ఓరవలేక రకరకాలుగా మనం చూసాం. ఇవాళ పరిశ్రమలు పారిపోతున్నాయని ఈనాడులో రాస్తారు. పరిశ్రమలో గతం కన్నా మెరుగ్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఈరోజు ఇవాళ ఎక్కువ వచ్చినాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు గతం కన్నా మెరుగ్గా మనం ఇచ్చాం, కానీ వాళ్ళ పేపర్లో దుష్ప్రచారం చేస్తారు. అంటే ప్రజల్ని వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలకి ఒక బురద రాసి మసిపూసి మారేడికాయ చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకం తీసుకురావాలని తాపత్రయపడతా ఉన్నారు చూసారా. అది ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకోటి లేదు. ఇవాళ మనం ఒకటి చూడాలి, పక్కన రాష్ట్రంలో తమిళనాడులో నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ పార్టీ డిఎంకే అధికారులు ఉన్నాయి, ఏఐడిఎంకే అధికారులు ఉన్నాయి, కేంద్రంలో వెళ్ళిన తర్వాత వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసేవాళ్ళు.
కానీ మన రాష్ట్రంలోకి వచ్చేప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో ఒక పెద్ద నేనే మేధావిని, నేనే టెక్నాలజీ కనిపెట్టినట్టు మాట్లాడతాడు. అధికారం లేనప్పుడేమో ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటికి అడ్డుకట్టి వేసి రాకుండా చేస్తాడు. చూసారు, అది నీచమైన వ్యక్తిత్వం, నీచమైన సంస్కృతి చంద్రబాబు నాయుడుది. అందుకని ఓర్వలేడు. తను తాకని ఇంకోళ్ళు ఎవరైనా మంచి చేస్తే ఓర్వలేని మనస్తత్వం చంద్రబాబు నాయుడుది. అందుకని ఇలాంటి ఇవాళ ఏమైంది, ఇవాళ ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఓరవలేక ఏదో విధంగా అల్లరి సృష్టించి, అందుకని మీరు చూస్తుంటారు వాళ్ళ ఓత్తమైన డైలాగ్ ఏంటంటే విధ్వంసం విధ్వంసం అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమి లేకపోయినా కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిందే కోరుతా ఉన్నారు. వాళ్ళు ఏమి లేని దాన్ని పెద్ద ఎత్తున దుష్ప్రచారంతో బతుకుతా ఉన్నారు వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా. రైట్.